హాయ్, హలో, నమస్తే అండి. వెల్కమ్ టు అలా మీతో. మీకు నిన్న చెప్పాను కదా, ఒక షార్ట్‌లో పెట్టాను. ఆఫీస్ అటైర్ గురించి. ఆఫీస్‌లో ఎలా చాలామంది అడుగుతూ ఉంటారు, ఇంత కరెక్ట్‌గా మీరు ఎలా సెట్ చేసుకొని వస్తారు రోజు అని. దాని గురించి నేను వీడియో పెడతానని చెప్పాను కదా! దాని గురించే మాట్లాడుకోవాలని చేశాను. కొంచెం బోర్ ఫీల్ అవ్వకుండా మీకు నచ్చితే చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చని వాళ్ళు అట్లీస్ట్ కామెంట్ పెడితే ఎక్కడ నేను ఇంప్రూవ్ అవ్వాలని తెలుస్తుంది. సో ప్లీజ్ డూ దాట్. సో తర్వాత ఇంకా అనే లైటర్ నోట్, నేను ట్రెండ్ ఫాలో అవ్వను, ట్రెండ్ సెట్ చేస్తా అంత బిల్డప్లో ఆ రేంజ్లో లేకపోయినా ప్రతిరోజు నేనైతే నార్మల్గా ఎక్కడికి బీఏ రోమన్ ఇన్ రోమ్ అన్నట్టుగా, ఆఫీస్ అయితే ఆఫీస్ అటైర్, ఊరైతే ఊర్లో ఏం వేసుకోవాలి, పొలం దగ్గరికి ఏం వేసుకోవాలి, ఫెస్టివల్స్కి ఏం వేసుకోవాలి, అలా మీరందరూ కూడా తెలిసే ఉంటుంది. కాకపోతే నాకైతే ఒక క్లారిటీ ఉంటుందండి. అది అకార్డింగ్లీ నా వార్డ్రోబ్స్ కూడా సెట్ చేసుకొని ఉంటాను నేను. ఆఫీస్ వేర్ ఏది అంటే కొంచెం స్మాల్ అకేషన్స్కి ఏది, ఇంకా హెవీ అకేషన్స్కి ఏది, అలా డైలీ వేర్ ఏది అని మీరు కూడా అలాగే చేసుకొని ఉంటారు. బట్ నేను చెప్తున్నా నా గురించి, సో డోంట్ మైండ్. సో నేను అలా బిఏ రోమన్ ఇన్ రోమ్ అనుకొని కాన్సెప్ట్ ఫాలో అయినప్పుడు ఏం చేస్తానంటే, సో ఆఫీస్కి నేను ఫాలో అయ్యే కలర్ స్కీమ్ అంటే ఏంటంటే, సండే మనకు ఆఫీస్ ఉండదు కదా. సో సండే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇంట్లో ఉంటాము, లేదా ఊర్లో ఉంటాము, లేదా పల్లెలోనే ఉంటాము. ఆఫీస్ ఏమి ఉండదు కాబట్టి వీలైనంత వరకు ఎల్లో షేడ్స్ ప్రిఫర్ చేస్తాను నేను. ఎల్లో షేడ్స్ ఎందుకంటే సూర్య భగవానుడికి ఎల్లోలో ఉంటాడు కాబట్టి, ఆదిత్య అని అంటాం కదా. సో ఆ ఎల్లోది మంచిదని, గురువు కదా ఆయన అందరికీ. సో గురువు బలం వస్తుందని, అలా రకరకాలు. నేను కూడా మీలాంటి వాళ్ళు ఎక్కడెక్కడో యూట్యూబ్లోనో ఇంకో చోట దీంట్లో చెప్తూ ఉంటారు కదా, సభలు అంతా అరేంజ్ చేసి వాటిల్లో కానీ ప్రవచనాలు, అలా వాళ్ళు ఎవరైనా చెప్పింది విని నాకు నచ్చింది కరెక్ట్ అనిపిస్తే ఫాలో అవుతుంటాను అంతే. సో నేనేమి పెద్ద ఎక్స్పర్ట్ అని దీంట్లో తీసుకోవద్దండి. బట్ నాకు చాలా కాంప్లిమెంట్స్ వస్తుంటాయి. ముఖ్యంగా ఆఫీస్ సైడ్ ట్రిప్స్, ఇంటర్నేషనల్ ట్రిప్స్ వెళ్ళినప్పుడంతా మీరు ఎలా ఇంత బాగా చేసుకోగలుగుతారు అని. సో దాని గురించి చెప్పాలనుకొని చెప్తున్నాను. సో నేనేం చేస్తానంటే, ఆ కలర్ స్కీమ్లో సండే లైటర్ షేడ్స్, మండే సండే ఎల్లో షేడ్స్, మండే వచ్చి శివస్వామికి ఇంట్రెస్ట్గా నచ్చినట్టుగా అన్నట్టుగా అనమాట. ఆ లైటర్ పేస్టల్ షేడ్స్, ఎస్పెషల్లీ వైట్, ఆఫ్ వైట్స్ అంతా మండే వాడతాను. ట్యూస్డే అయితే ఇంకా పక్కా ఆరెంజ్, లైట్ బ్రౌన్, డార్క్ బ్రౌన్ ఏమైనా ఉంటే ఆరెంజ్ మిక్స్ అయింది అనుకునేదే వాడతాను. వెనిస్డే అయితే ఇంకా గ్రీన్ పక్క. థర్స్డే మళ్ళీ నాకు మిగిలిపోయిన కలర్స్ అంతా, అపార్ట్ ఫ్రమ్ ఎల్లో, రస్ట్ కానీ కొన్ని ఉంటాయి కదా మనకు, చాలా బాగా నచ్చుంటాయి కానీ అది ఏ కలర్ కేటగిరీలోకి అంతగా పడదనమాట. సో అలాంటివంతా నేను థర్స్డే వాడేస్తుంటాను. ఫ్రైడే అయితే పక్కా రెడ్, డార్క్ రెడ్, లైటర్ రెడ్, చిల్లీ రెడ్, అన్ని రెడ్స్ ప్లస్ గ్రీన్ అండ్ రెడ్ ఉన్న కాంబినేషన్స్ కూడా వాడుతూ ఉంటానన్నమాట. సో అది ఎందుకోసం అలా చేస్తానంటే, ఆ ఫ్రైడే లక్ష్మీదేవి అమ్మవారికి ఇష్టమైనవి అనమాట. అందువల్ల సో ఇంకా సాటర్డే ఎత్తుకుంటే బ్లూ అండ్ బ్లాక్ అనమాట. కంపల్సరీ బ్లూ ఆర్ బ్లాక్. నా దగ్గర బ్లాక్ చాలానే ఉంటాయి, కానీ అది సందర్భాన్ని బట్టి వేసుకోవాలి కదా, అందుకని. సో అదే ఆఫీస్ మీటింగ్ అయితే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కొంచెము కార్పొరేట్ స్టైల్లో ఉండేటట్టుగా బార్డర్స్ ఎక్కువ సిల్క్సే వాడుతుంటాను. టస్సరు, ప్యూర్ సిల్క్, రా సిల్క్ అలాంటివి ఎక్కువ ఉంటాయి నా దగ్గర, ఇక్కత్తు అలా. వాటిల్లో ఈ షేడ్స్ కొంచెం మరీ జాజీగా అట్లా లేకుండా, పార్టీ వేర్ అయితే ఈవినింగ్స్ అయితే ఇంకా పార్టీ వేరు, కొంచెం జాజీగా వర్క్ ఉన్నవి అలాంటివి. అదర్వైజ్ ఇంకా పెళ్ళిళ్ళకంతా అందరూ వేసుకునేది ఎక్కువ నేనైతే కంచిపట్టు చీరలే ప్రిఫర్ చేస్తాను. అలా ఉంటుంది అనమాట నా అటైరు. నేను స్ట్రాంగ్గా నమ్మేది ఏంటంటే, మీరు ఏ ప్రొఫెషన్లో ఉన్నా కానీ, ఇఫ్ యు ఆర్ ఎ వర్కింగ్ ప్రొఫెషన్ ఆర్ ఎ హోమ్ మేకర్ అయినా కూడా, వాళ్ళ సంపాదనలో, వాళ్ళ భర్త కానీ వాళ్ళ సంపాదనలో ఒక సర్టన్ పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ వచ్చి మీరు గ్రూమింగ్కి కంపల్సరీ పెట్టుకోవాలి. అప్పుడే మీకు అన్నీ, ఈ మ్యాచింగ్ ఆ మ్యాచింగ్ అని, ఇప్పుడు మనకు లేడీస్కి తెలిసిందే కదా, చీరలు ఒక్కటి ఉంటే సరిపోదు, దానికి ఎన్ని యాక్సెసరీస్ కావాలి, అన్ని మ్యాచ్ అవ్వాలి, ప్రాపర్గా ఉండాలంటే. సో అవంతా కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మనం ఊరికే డబ్బులు కూడబెట్టి ఇన్వెస్ట్మెంట్ చేసుకొని డబ్బులను పెంచుకుంటే సరిపోదండి. మీరు దాంతోపాటు రూ. 10 సంపాదిస్తే రూపాయి దాంట్లో ఖర్చు పెట్టి మీకోసం దాన్ని యూజ్ చేసుకున్నప్పుడే ఆ డబ్బులకైనా మీకైనా మర్యాద అనమాట. నేనైతే అలాగే కంపల్సరీ ఫాలో అవుతానండి. మోర్ దాన్ ఎనీథింగ్ ఎల్స్, మీరు బాగా కనిపించాలి అంటే కనిపించాలి, మీరు ఇంకొకరి మీద ఇంప్రెషన్ పడాలి, ప్లస్ మీరు అంటే ఆ రెస్పెక్ట్ని డిమాండింగ్గా అనిపించేటట్టు ఉండాలంటే మనలో ఉండాల్సింది రెండే థింగ్స్ అనమాట.
ఒకటి వచ్చి మనసులో హ్యాపీనెస్, మన హృదయంలో దయ అంటే కైండ్నెస్, ప్లస్ ఆన్ టాప్ ఆఫ్ ఆల్ ద థింగ్స్ కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుందంటే మనము మంచిగా ఉన్నాము, మనం బాగున్నాము. మెయిన్ సింపుల్ థింగ్ ఎవ్రీబడి కెన్ థింక్ ఈజ్ నేను బాగున్నాను అనుకోవడంలో తప్పులేదు కదా. సో నేను బాగున్నాను, కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. నేను బాగా చేస్తున్నాను, ఇంకొద్ది కాన్ఫిడెన్స్ వస్తుంది. ఐఎమ్ డూయింగ్ ద రైట్ వే, ఇంకా కొద్ది కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే, నేనేమి ఎవరిని హర్ట్ చేయట్లేదు, ఎవరిని మోసం చేయట్లేదు అనుకుంటే ఇంకొంచెం కాన్ఫిడెన్స్. అలా యు ఆర్ లివింగ్ ఎ గుడ్ లైఫ్ అనుకుంటే అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఫుల్ కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది. సో ఇది నా వే ఆఫ్ లుకింగ్ అట్ థింగ్స్. డోంట్ థింక్ అదర్వైజ్. మీరు ఎవరైనా దీంట్లో మ్యాచ్ కాకపోయినా, మీకు నచ్చకపోయినా నో ప్రాబ్లం అంట. ప్లీజ్ మీకు ఏమైనా కొద్దిగైనా దీంట్లో కరెక్ట్ అనిపిస్తే లైక్ చేసి షేర్ చేశారో లేదో నాకు తెలియదు, కానీ సబ్స్క్రైబ్ అయితే ప్లీజ్ చేయండి. నేను చాలా వీడియో పెడుతున్నాను, సబ్స్క్రైబర్స్ మాత్రం చాలా తక్కువ ఉన్నారు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సో ఇది నిన్న జరిగిన మీటింగ్ అండి. ద పార్క్ హోటల్ బెంగళూరులో జరిగింది. నేను ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వెళ్ళాను కదా, ఆ క్లిప్పింగ్స్ మీకు అటాచ్ చేశాను. మధ్యలో లిఫ్ట్ దగ్గర ఒకటి, కింద ఒకటి, మా అపార్ట్మెంట్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు కారు, హోటల్ దగ్గర ఆ మీటింగ్ జరిగింది. సో అతను మోతీలాల్ ఓస్వాల్కి ఎండి అండ్ సిఇఓ మీటింగ్లో ప్రజెంట్ చేస్తున్న అతను. అక్కడ ఇంకా అది అయిపోయిన తర్వాత రెస్టారెంట్లోనే అందరికీ లంచ్ ఫాలోడ్ బై డెజర్ట్స్ పెట్టారు. బాగానే మనకేం కావాలనుకుంటే అవి తినేసి బయట వస్తూ ఆ స్తంభం ఏదో చాలా బాగుంది అని దాన్ని ఒకసారి ఒక క్లిప్పింగ్ తీశాను. సో నేను అనుకుంటున్నా, మీరు ఏ ఫీల్డ్లో, నేనేంటంటే ముఖ్యంగా నా ప్రొఫెషన్ వచ్చి నేను ఇండిపెండెంట్గా వర్క్ చేస్తాను కాబట్టి, సో సర్టన్గా నేను అకార్డింగ్ టు ద సిచ్యువేషన్, అకార్డింగ్ టు ద ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ పీపుల్ కొద్ది వరకు మనం మ్యాచ్ అవ్వాల్సి పడుతుంది. మన నాలెడ్జ్ ఒక్కటి ఉంటే సరిపోదు కొన్ని విషయాలు. అట్లని మనమేమి, నేనైతే చాలా చాలా సింపుల్గా అసలు ఒక అది ఏమంటారు, ఆ మాయిశ్చరైజర్ ఒక్కటి తప్ప, అది కూడా టైం ఉంటే వేసుకుంటాను, లేదంటే లేదు. చూసారు కదా, బొట్టు పెట్టుకుంటాను కంపల్సరీ. దట్స్ ఆల్, వెరీ వెరీ. బట్ అన్నీ మ్యాచింగ్ చేసుకుంటాను. అదే మీకు ఫైనల్గా నేను చెప్పబోయే ఫైనల్ ఇది ఎలా అని చెప్పని. ఇది నా ఆఫీస్ వాళ్ళు ఎవరైనా కూడా చూస్తే తెలుగు వాళ్ళు ఉండి వాళ్ళకు కూడా అర్థమవుతుంది.